నమస్కారం అండి రఘురామరెడ్డి గారు. సార్ నమస్కారం సార్. ఈరోజు టీశాట్ ప్రోగ్రాంకి ఇచ్చేసిన యాదయ్య గారు, రఘురామరెడ్డి గారు పేరున చనువెల్లి గ్రామం నుంచి ఇచ్చేసినందుకు టీశాట్ ప్రోగ్రాంకు మీకు మరొకసారి నమస్కారం అండి. నమస్కారం. రఘురామరెడ్డి గారు, మీరు పూల సాగు ఎప్పటి నుంచో చేస్తున్నారు? ఏ సంవత్సరం మొదలు పెట్టారు? మేము 2006లో మొదలెట్టాం. 2016లో మొదలు పెట్టారు. దేంతో మొదలు పెట్టారు? మేము ఇంతకుముందు చామంతి, గులాబీ అట్లాంటి పంటలు వేస్తుంటాం సార్. తర్వాత ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం 75% సబ్సిడీతో జర్బరా సాగు చేసినాం సార్. యాదయ్య గారు, మీకు పూల సాగు ఎప్పటి నుంచి ఆలోచన? ఇంతకుముందు పూల సాగు కంటే ముందు ఏం పని చేసేవాళ్ళు? అంతకుముందు కూరగాయలు పండిస్తుంటాం సార్. కూరగాయలు పండి పూల తోటలు వేయాలని ఫస్ట్ చామంతి, జల్బరా, ఫస్ట్ చామంతి కూడా పండిస్తుంటే తర్వాత 2012 నుంచి జర్బరా ఫ్లవర్స్ సబ్సిడీ ద్వారా ఉందని తెలిసి సబ్సిడీ ద్వారా మేము వేస్తున్నాం సార్. జర్బరా 2013 నుంచి స్టార్ట్ సార్. మాకు ఈ ఆస్పరాగస్ కూడా వేసినారా? ఆస్పరా కూడా ఉన్నా సార్. వేసారు. రఘురామరెడ్డి గారు, మరి మన తెలంగాణలో దాదాపు 10,000 ఎకరాలు పూలు వేస్తున్నారు. జర్బెరా కానీ, మన గులాబీ కానీ, చామంతి కానీ వేస్తున్నారు. మీరు మరి ఒకే రకమైన పంట జర్బెరా మీద వేయటానికి కారణాలేంటి? జర్బరా మనకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది సార్. ఇంతకుముందు ఇప్పుడు ప్లాస్టిక్ పూలు వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ ఇంతకుముందు మాత్రం జర్బరా మంచి రేటు వాళ్ళకి మనకు మన వాతావరణానికి మంచి తట్టుకొని మిగతా పంటల కన్నా బాగా దిగుబడి వచ్చింది సార్. అందుకని ఒక జర్బెరే కల్టివేషన్ చేయాలనేది బాగా నిర్ణయించుకున్నారా? లేదు సార్, అది ఏంటంటే మన వాతావరణానికి సూట్ అయ్యి మంచిగా దిగుబడి బాగా వచ్చింది సార్. అందుకని దానికే మొగ్గు చూపినాం. ఈ ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత ఏరియాలో కల్టివేట్ చేస్తున్నారు మీరు? సార్ మొదట్లో ఒక 1 ఎకర్ హాఫ్ ఎకర్తో స్టార్ట్ చేసినాం. తర్వాత ఇంకొక 1 ఎకర్, మొత్తం ఇప్పుడు 3 ఎకరాల వరకు స్టార్ట్ చేసినాం సార్ మొత్తం. ఇప్పుడు మీరు మరి ఈ జర్బెరా ఎంత దూరంలో నాటుతారో, మీరు రైతులకు ఇచ్చే సూచనలు ఏంటి? మరి మీ సలహా ప్రకారము మీరు పొందుతున్న ఆదాయం ఏంటి? దీని మీద ఒకసారి వివరంగా మీరు మొదటి నుంచి ఎలా నాటారు, ఎక్కడ తెచ్చారు పూలు, ఏ రకం పూలు తెచ్చారు, ఎక్కడి నుంచి బెడ్లు ఎట్లా రైజ్ చేశారు, నిమ్మడంగా కొద్దిగా గట్టిగా రైతులకు అర్థమయ్యేటట్టు ఒకసారి వివరిస్తే బాగుంటుందండి. మొదట్లో మనం షెడ్ పూర్తి చేసుకున్న తర్వాత ఎర్రమట్టి సార్, ఎర్రమట్టి, పేడ, వరి పొట్టు ఈ 3 మిక్సింగ్ చేసుకొని మనం బెడ్లు వేసుకోవాలి సార్. బెడ్లు వేసుకున్న తర్వాత మనం PCND డ్రిప్ అని ఉంటుంది, మామూలు నార్మల్ డ్రిప్ కాకుండా PCND డ్రిప్. దాన్ని తీసుకుంటే ఇప్పుడు మనం కింద ఎత్తు పొలాలు ఉన్నా సరే కరెక్ట్గా వాటరు అన్ని హోల్స్ దగ్గర కరెక్ట్గా పై హోల్ దగ్గర, కింది హోల్ దగ్గర ఎన్ని డ్రాప్లు వాడాలో అన్నీ డ్రాప్స్ పడుతుంది. అది PCND డ్రిప్తోనే వేసుకుంటాం సార్. వేసుకున్న తర్వాత మేము పూనా నుండి ఈ KF బయో ప్లాంట్స్ నుంచి మొక్కలు దిగుబడి చేసుకుంటాం సార్. తెచ్చుకున్నాం, అవి తెచ్చుకొని అవి నాటినాం సార్. దాని తర్వాత మన గైడ్ లైన్స్ అంటే ఒక డాక్టర్ ఉంటారు మనకి KFలో, ఆయనకు మనకు మంత్లీ ఏ విధంగా ఫెర్టిలైజర్ వాడాలి, ఏ విధంగా పెస్టిసైడ్స్ వాడాలని ఒక లీస్ట్ ఇస్తారు సార్. దాని ప్రకారం మనం ఫాలో అయ్యకుంటూ పోతాం సార్. అంటే మీకు ఇప్పుడు పూర్తి అవగాహన. ఇప్పుడు బెడ్ ఉంది, అవును సార్, మీరు అడుగున్న 70 సెంటీమీటర్లు, పైన ఒక 50 సెంటీమీటర్లు ఉండాలి. అవును సార్. ఆ ప్రకారం మీరు 2 వరుసలు వేసుకుంటారు. అవును సార్. ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు వేస్తారు? 24,000 పడతాయి. 24,000 వస్తారు. ఇది అవును యాదయ్య గారు, ఈ మొక్క నాటిన ఎన్ని నెలలకు కటింగ్ వస్తుంది? 50 రోజులకే స్టార్ట్ అవుతుంది సార్. అంత బలంగా రాదు కదా. మనము పశువుల ఎరువు, అవి ఎర్రమట్టి, సాయిలు అవన్నీ వేస్తాం కాబట్టి మనం 50 డేస్లో ప్లాంట్ మొగ్గ వచ్చేస్తుంది. అంటే మనకు అంచనా ఏంటంటే 3 నెలల తర్వాత అయితే మంచి జల్బరా 50 డేస్ 20 డేస్. దాంట్లో మీరు 1919 కానీ 14,045 కానీ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి కదా. అయితే ఇప్పుడు ఈ 1919 ఉంది, అది వారానికి ఒక 3,000 లీటర్లు ఎంత కలుపుతారు? ఎన్ని కేజీలు కలుపుతారు? ఒక ఎకరానికి 12,000 లీటర్లు ఇవ్వాలి సార్ వాటర్. ఎకరానికి 12,000 లీటర్లు. వారానికి 4,000 లీటర్ చొప్పున ఇస్తారా? డైలీ ఇవ్వాలి సార్. డైలీ 12,000 లీటర్. డైలీ లిక్విడ్ ఫెర్టిలైజర్ పంపిస్తారా? డైలీ ఉంటుంది సార్. అంటే ఒక రోజు CN అని, ఒక రోజు 1604 మనకు 1624 ప్లాంట్ చిన్న ఉన్నప్పుడు మనకు 15 డేస్ తర్వాత మనకు ఫస్ట్ ప్లాంట్ చేసినాక డ్రించింగ్ చేస్తారు సార్. రోకో కానీ అలెక్ట్రో కానీ డ్రించింగ్ అయిపోయిన తర్వాత
మనము ప్లాంట్ ఫ్యూమిగేషన్ అంటాం, సాయిల్ మొత్తం అంటే సాయిల్ మొత్తం అది వేరుకుళ్ళు అట్లాంటివి రాకుండా మన దానికి చిన్న మొక్క కదా తట్టుకోదని చెప్పి వేరుకుళ్ళు అట్లాంటివి రాకుండా ఇట్లాంటి ఫర్టిలైజర్తో పాటు ఆ పెస్టిసైడ్స్ మట్టిలో ఏది ఉన్నా కూడా దానివల్ల ఫ్యూమిగేషన్ చేస్తాం. ఫ్యూమిగేషన్ H2O2 ఫ్యూమిగేషన్ చేస్తాం స్టార్టింగ్ లో మొక్క నాటే ముందు. దాని తర్వాత 9919 ఇస్తారు సార్. అది ఒక 1 month వరకు ఇస్తారు సార్. ఒకదానికి మార్చి ఒకటి ఇస్తుంటారు లిక్విడ్ ఫర్టిలైజర్. అవును సార్. అయితే 50 రోజుల్లో కటింగ్ వస్తుంది. మనకు 40 రోజుల నుంచి ఫర్టిలైజర్ మారుతుంది సార్. ఫర్టిలైజర్ మారుతుంది. 16/8/24 CN 13045 స్టార్ట్ చేస్తారు సార్. అది ఇస్తే నీకు మన ఫర్టిలైజర్ స్టార్ట్ చేసిన 10 రోజుల తర్వాత మనకు మొగ్గ అనేది వచ్చేస్తుంది సార్. ఫస్ట్ ఒక 3-4 కటింగ్ల వరకు మొగ్గ చుంచేయాలి. అంటే మనకు ఒక 15 ఆకులు 16 ఆకులు వచ్చే వరకు ఆ మొగ్గ అనేది తీసేస్తాం మొక్క బలంగా వచ్చేసరికి. అంటే మొదటిది తీసేస్తారు, ఇంకొక 2 నెలలకు 70 రోజులకు వచ్చింది బాగుంటది అని అది అంటే మొక్కకు వచ్చి 15 ఆకులు అట్లా వచ్చిన తర్వాత బడ్ వదిలేస్తాం అట్లా. మరి ఈ ఆలోచన వచ్చినాక ఎట్లా ఉంది, లాభదాయకంగా ఉందా? లాభదాయకంగా ఉంది సార్. మరి మీరు చెప్పండి, మన రఘురామ్ రెడ్డి గారు ఎక్కడ మార్కెటింగ్ ఎక్కువ చేస్తారు? మార్కెట్ గుడ్డిమల్కాపూర్ మార్కెట్, ఢిల్లీ, విజయవాడ, రాజమండ్రి ఇవన్నిటికీ పార్సల్ చేస్తాం సార్. మేము డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నాయి, వాళ్ళు మాకు డైరెక్ట్గా అకౌంట్లోకి వేస్తారు. మేము మేమే డైరెక్ట్ సేల్ చేసుకుంటాం మధ్యవర్తిత్వం లేకుండా. ఇప్పుడు మీ చనువేలి గ్రామంలో చాలా ఏరియా ఉందని విన్నాను. అవును సార్, దాదాపు ఒక 50 ఎకరాల పైన ఉంటుంది సార్ మొత్తంలో. ఈ 50 ఎకరాల పూలు కూడా మొత్తం కలకత్తా, ఢిల్లీ వరకు పార్సల్ అయితే సార్. ఢిల్లీ, ముంబై కూడా వెళ్తుంది సార్. ముంబై మన వినాయక చవితి ఢిల్లీ అయితే కంటిన్యూ ఉంటుంది. ఆంధ్ర కూడా కంటిన్యూ. ఒక పువ్వు ఎంతకు వస్తుంది మనకు? రేట్ అనేది మనకు మ్యారేజ్ సీజన్ బట్టే రేట్ వస్తుంది సార్. ఓకే, మనకు రూపాయి నుంచి డిమాండ్ బట్టి. ఈ రోజు 10 రూపాయలు ఉంది సార్. ఈ రోజు ఒక ఫ్లవర్ వచ్చి రూపాయి నుంచి 10 రూపాయల వరకు. పెళ్లిళ్ళ సీజన్ ఉంది కదా, ఈ రోజు మార్కెట్ మేము మార్కెట్ తీసుకెళ్ళినది 10 రూపీస్ ఒక ఫ్లవర్కి వచ్చింది. మినిమం ఎంత ఉంటుంది? మినిమం సీజన్ లేనప్పుడు రూపాయి అనుకోండి సార్. రూపాయి 2 రూపాయలు ఒక ఫ్లవర్. ఇప్పుడు ఒక్కోసారి సీజన్ అసలే ఉండదు, కానీ తెంపేసి తీసేస్తాం, లేకుంటే అది మళ్ళీ రోగాలు వస్తుంటాయి కదా, క్లీన్ చేయాలిగా. కింద పండాకులు తీయాలి. పండాకులు తీస్తారు. ఎన్ని సంవత్సరాలు? సీజన్ లేనప్పుడు సార్, సీజన్ లేనప్పుడు 5 నెలలకు పండాకు అట్లాంటిది మన ఎండిపోయిన ఆకు, బర్డ్స్ గిట్ అన్ని తీసి బయట వేస్తాం సార్. వేసి మొక్కల్లో మళ్ళీ మన తవ్వకం అందులో కొన్ని రకాలై మన వేపపిండి, గూలికలు, టాప్ 14, టాప్ 19 అని ఉంటాయి. అవన్నీ వేసి మొక్కను మనకు బలంగా తయారు చేసుకుంటాం సీజన్కి వచ్చేసరికి. అప్పుడు మళ్ళీ ఫ్లవర్స్ 3 ఏళ్ల దాకా వస్తుందిలే. ఇది 3 మనం దాదాపు ఇప్పుడు మెయింటైన్ చేయబట్టి మా దగ్గర 10 years గిట్ట మెయింటైన్ 10 years. ఇంకా మీకు వేరే దానికంటే ఇదే లాభదాయకం ఉంది. ఇదే మనకు అనుకూలంగా ఉంది సార్. పంట మనకు 5 years ఉంటుంది సార్. ఎకరం మీద ఎంత వస్తుంది? ఇప్పుడు మామూలుగా ఫ్యామిలీ చేసుకుంటే సార్ ఒక నెలకు ఒక 1/2 acre మీద ఫ్యామిలీ ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీతో చేసుకుంటే ఒక 20 నుంచి 30 వేల వరకు దిగుబడి ఉంటుంది సార్. మిగులుబాటు అంటే 12 నెలలు 12-30 ఒక 3.5 లక్షలు ఖర్చులు ఒక అర ఎకరంలో. ఎకరం అయితే 10 లక్షలు. 10 లక్షలు మంచిగా ఉంది. మరి మీరు చామంతి కూడా చేశామన్నారు రఘురామ్ రెడ్డి గారు. చామంతి ఎలా ఉండే? అయితే ఇంతకుముందు చామంతి గిట్ట మేము జర్బరా కన్నా ముందు చామంతి ఉండే సార్. అయితే బాగా దానికి ఏమైందంటే కోసడం, అదే పువ్వులు మార్కెట్కి తరలించడం, కోయాలంటే లేబర్ ప్రాబ్లం బాగా ఎక్కువైపోయింది సార్. అది దానివల్ల కొంచెం దాన్ని తీసేసి జర్బరాకు ఒక ఫ్యామిలీ ఉంటే సరిపోతుంది సార్. 1 acre కాబట్టి ఇది ఈజీ. ఒక ఫ్యామిలీ ఉంటే మనం 1 acre ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు సార్. జర్బరా. మరి మీరు యాస్పరాగస్ వేసామన్నారు యాదయ్య, దాని మీద ఎంత లాభం వచ్చింది? ఆస్పరా అంటే అది తక్కువనే ఉంటుంది సార్. అది ఫిల్లింగ్ మెటీరియల్ బొకేలో మనకు అది 1 ఎకరాకు వచ్చేసి 2 లక్షల వరకు వస్తుంది సార్. మరి జర్బరా ఏ రాష్ట్రాల్లో ఎక్కువ వేస్తారు? జర్బరా మహారాష్ట్ర, తెలంగాణ. ఇప్పుడు మనకు మొక్కలు వచ్చేది గిట్ట పూనా నుంచి సార్. మొత్తం పూనా చూశాను. పూనా నుంచి బారామతి పోతుంటే అన్ని నర్సరీస్ ఉంటాయి. మరి ఇదే ల్యాండ్ లో మీరు గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, కానీ దిగుబడి ఏం తగ్గలే. దిగుబడి కొంచెం ఫర్టిలైజర్ ఇడుస్తుంటాం కదా సార్. దానికి ఇప్పుడు అన్ సీజన్ లో దానికి ఏమేమి కావాలో మళ్ళీ అవన్నీ ఇచ్చేస్తుంటాం.
అన్ సీజన్లో ఇస్తారు. అన్ సీజన్లో ఆకులు మొత్తం తీసేసి దానికి కావాల్సిన బెడ్ మళ్ళీ రిపేర్ ఏమన్నా ఉంటే బెడ్ రిపేర్ చేసుకోవడం, దానికి కావాల్సిన టాప్ 14 టాప్ 19 ఇట్లాంటి ఫర్టిలైజర్, మన బోనోమిల్ అని వేప పిండి ఇవన్నీ మిక్స్ చేసుకొని దానికి వేస్తాం సార్. అప్పుడు మళ్ళీ సీజన్ వచ్చేసరికి మొక్క మళ్ళీ దానంతలా దాది ఏపుగా పెరిగి మొక్కలు బాగా దిగుబడి వస్తుంది సార్. ఇప్పుడు మీ ఊరికి వేరే ఊరు రైతులు కానీ, వేరే రాష్ట్రం రైతులు కానీ, వేరే జిల్లా రైతులు కానీ వచ్చి చూసిపోవటం జరుగుతుందా? జరుగుతుంది సార్. వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు సార్. రాష్ట్రాల నుంచి కూడా వస్తుంది. ఇప్పుడు ఎన్జి రంగా యూనివర్సిటీ వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళు గిట్ట మా దగ్గర క్యాంప్ మళ్ళీ ఫీల్డ్ వర్క్ మొత్తం మా దగ్గరనే చేస్తారు. ప్రోగ్రామ్ మీ ఊర్లోనే? మా ఊర్లోనే. వాళ్ళు మా ఊళ్ళో ఉండి మొత్తం అది వాళ్ళ కోర్స్ అయిపోయే వరకు ఒక 2-3 months ఉంటారు సార్. వాళ్ళు ఫైనల్ ఇయర్ రావే ప్రోగ్రామ్ ఫైనల్ ఇయర్. మరి మంచి ఆదర్శం ఉంది మీ ఊరు. బాగానే ఉంది సార్. బాగానే ఉంది. అందరూ ఇట్లా ఎక్స్పోర్టే చేస్తుంటారు, మార్కెటింగ్ చేసుకుంటారు సార్ వాళ్ళ ఓన్. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు చదువుకున్నారు సార్, బాగా చదువుకొని ఆడ ఈడ చిన్న చిన్న ఉద్యోగాలని వదిలేసి ఒక ½ ఎకర్ షెడ్ ద్వారా వాళ్ళు మొత్తం మెయింటెనెన్స్ చేసుకొని హాయిగా ఉంటున్నారు సార్. ఇప్పుడు 1 acre ఉంటే సార్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఏమాత్రం తీసిపోకుండా బతకొచ్చు సార్. మరి మీరు చామంతి చేశారు కదా, చామంతి కూడా లాభదాయకమే కదా? చామంతి కూడా లాభదాయకమే. అదంటే 3 months మన ప్లాంట్ అయిపోతుంది సార్. అది మళ్ళీ కల్టివేషన్ చేయాలి, మళ్ళీ కొత్త మొక్కలు వేయాలి. జర్బర్ ఒకసారి వాతావరణం మళ్ళీ వేస్తే జూన్ నుంచి మనకు వస్తాయి సార్. అంటే జనరల్ గా చామంతి దానికి డే లెంత్ ఎక్కువ కావాలి, అంటే లైటింగ్ ఎక్కువ కావాలి. సపోజ్ ఇప్పుడు నాటామనుకో 15,000 మొక్కలు పెట్టాలి, తర్వాత నీకు 50 రోజులకి మొగ్గ వచ్చేస్తుంది. అదే నువ్వు ఫిబ్రవరి నెలలో అప్పుడు నాటినావు అనుకో, అప్పుడు ఏంది 10,000 చాలు ఎకరానికి. ఎందుకంటే అప్పుడు ఎండాకాలం ఎక్కువ లైట్ ఉంటుంది కదా, ఎక్కువ లైట్ ఉంటున్నప్పుడు పూలు ఎక్కువ వస్తాయి. గ్రోతింగ్ అప్పుడు వర్షాకాలమే ఎక్కువ ఉంటుంది సార్. గ్రోత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. ఎప్పుడైతే నీకు లైటింగ్ డే లైట్ మనకు చీకటి ఎక్కువ ఉండి డే తక్కువ ఉంటే అప్పుడు పూలు తొందరగా వెజిటేటివ్ గ్రోత్ అంటాం కదా, అది తొందరగా వచ్చేసి పూలకు వచ్చేస్తాయి. అప్పుడు ఏం చేస్తారు రైతులు, ఎక్కువ పాపులేషన్ పెట్టుకుంటారు. 10,000కి పెట్టే బదులు 12,000, 15,000, 20,000 కూడా పెట్టుకుంటారు. అందుకే ఈ లైటింగ్ ఇవ్వటం కూడా మనకు December 25 వరకే ఇవ్వాలి. ఎక్కువ ఇస్తే మళ్ళీ కూడా ఏపు ఎక్కువ అవుతుంది, ఇబ్బంది కూడా పడతారు. చామంతి మీద కూడా బాగా సంపాదిస్తారు కదా రైతులు. రేటు అప్పుడు ఫస్ట్ లో మేము జల్బర్ వేయకముందు అయితే రేటు తక్కువ ఉండేది సార్. ఇప్పుడైతే రేటు మార్కెట్ 100 నుంచి 250 రూపాయలు అమ్ముతుంది కేజీ. అదే ఎక్కువ ఉందిలే. అదే ఎక్కువ ఉంది సార్. ఇప్పుడు చుట్టుపక్కల మన హైదరాబాద్ చుట్టుపక్కల చామంతి పండిస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యలో మేము గిట్ట ఒక ½ ఎకర్ ప్లాంటేషన్ చేసినాం సార్. స్టార్ వైట్ అని బాగుంటది పూలు, ఉంటుంది సార్. తెల్లగా పేపర్ వైట్ అంటారు, ఎల్లో, మళ్ళీ ఇడ్లీ వైట్ అంటారు, చందమామ, ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తారు సార్. అది కూడా బాగానే చేస్తున్నారు. బాగానే ఉన్నాయి సార్. అది కూడా ఇప్పుడు వికారాబాద్ డిస్ట్రిక్ట్ లో గిట్ట చాలా మంది చేస్తున్నారు సార్ చామంతి. వాళ్ళకు కూడా ఈ జల్బర్ వేయాలనే ఆలోచన వస్తే మాత్రం ఇదే బెటర్ సార్. అన్నిటికొద్ది ఏది జల్బర్ ఫ్లవరే బెటర్. అందరు జల్బర్ వేస్తే రేట్ పడిపోదా? అందరూ వేయలేరు కదా సార్. అది ఇప్పుడు ఏమైతుంది సార్, కొంచెం ప్లాస్టిక్ పూలను నియంత్రణ చేయాలి సార్. బాగా ప్లాస్టిక్ వాడకం వల్ల కూడా కొంచెం జర్బరాకు డిమాండ్ తగ్గింది సార్ మార్కెట్లో. 2013-14 ఒక కట్ట 200 రూపాయలు అమ్మింది సార్. కట్ట అంటే ఎన్ని ఉంటాయి? 10 పూలు సార్. 10 పూలు 20 రూపాయల వరకు. అప్పుడు రైతులకు అప్పుడు మన ఫర్టిలైజర్ రేట్లు అవి తక్కువ ఉన్నాయి. ఫర్టిలైజర్ రేట్లు ఇంత లేవు. ఫర్టిలైజర్ రేట్లు పెరిగినాయి, లేబర్ రేట్లు పెరిగినాయి, మన ఫ్లవర్స్ రేట్ తగ్గినట్టు అయింది సార్ కొద్దిగా. మన ఇప్పుడు ఫంక్షన్ హాల్ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఎక్కువ వాడతారు సార్. జల్బరా తగ్గించారు. ప్లాస్టిక్ ఈ గవర్నమెంట్ ఏమైనా చర్య తీసుకొని ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ వాడకుండా నిరోధిస్తే రైతులకు కొంచెం మేలు చేసినట్టు ఉంటుంది సార్. ఈ పర్యావరణాన్ని గిట్ట కొంచెం కాపాడినట్టు. ప్లాస్టిక్ ఈ గులాబీ తోటలు చూసావా యాదయ్య గారు? చూసినాం సార్. మరి ఎట్లా, అది గులాబీ కూడా బాగానే ఉంటుంది అంటారు? బాగానే ఉన్నా సార్. అది కూడా కేజీ 400 వరకు. మా ఫ్రెండ్ హరీశ్వర్ రెడ్డి కూడా వేసిండే సార్. బాగానే ఉన్నా సార్. ఇప్పుడు అది వచ్చిన ఒక 2 నెలల తర్వాత దాన్ని వంచాలి. వంచితే
వీక్ ఉన్నది ఉంచొద్దు, అవును. బలం ఉన్న కొమ్మనే ఉంచాలి. అవును. అప్పుడు అది అది 45 season రోజుల్లో లేనప్పుడు- పూల సీజన్ లేనప్పుడు కూడా కటింగ్ చేస్తారు సార్ అది కూడా. అంటే ఒక 2 నెలలు వచ్చినాక దాన్ని ఉంచాలి, ఉంచుతారుగా. అవును సార్. ఉంచినాక బలం వచ్చిన కొమ్మలే ఉంచాలి, అవును సార్. వీక్ ఉన్నది తొంచేయాలి. అవును సార్. అప్పుడు 45 రోజులకే పూలకు వస్తుంది అది. అవును. అవును 40 దానికి గుణం ఏంటంటే మనకు పూలు కావాలన్నప్పుడల్లా ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ చేయకపోతే పూలు రావు. అవును. అది కూడా గులాబీ కూడా కట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవును సార్. ఆ కట్ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటది కదా. దాంట్లో కూడా ఎకరానికి 10 లక్షలు 20 లక్షల దాకా సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అవును సార్. ఆ, అది పెళ్లిళ్ళ సీజనే సార్. మ్యారేజ్ సీజన్ వస్తేనే రేట్లు ఏవైనా. ఆ. ఇప్పుడు నువ్వు ఇప్పుడు మీకు రేటు ఈ సంవత్సరం అంతా ఏ సీజన్లో ఎక్కువ రేటు వస్తుంది మీకు జర్బెరా? పెళ్లిళ్ళ సీజన్, పెళ్లిళ్ళ సీజన్ పెళ్లిళ్ళ సీజన్లో బాగా అంటే సంవత్సరంలో 3 టైంలు తగులుతుంది సార్. ఆ, జనవరి టు మార్చు, ఆ, మళ్ళా ఏప్రిల్ జూన్ జూలై ఆగస్టు, ఆ, మళ్ళా అక్టోబర్ నవంబర్ డిసెంబర్. ఆ, ఇవి పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి బాగుంటుంది సార్ రేటు. ఆ, ఒక్కొక్కసారి మూడాలు ఉన్నప్పుడు కూడా తీసేయవలసి వస్తుంది ఆ. పూత టైంలో. కానీ కలిసి వస్తుంది దాని మనం. కలిసి వస్తుంది సార్. కలిసి వస్తుంది సార్. మనం 2 నెలలు తీసేసినా కానీ 1 మంత్లో రేటు తగిలితే ఆ 2 నెలలు కూడా కవర్ చేసుకుంటుంది సార్. ఈ పూలు మొత్తం వచ్చినాక తీసేస్తారా, మొగ్గ వచ్చినప్పుడు తీసేస్తారా? మొగ్గ మొగ్గ మొత్తం మొగ్గతో మళ్ళీ పూలు మొత్తం రావాలంటే ఖర్చు పెట్టాలిగా. 4-5 days లో 4-5 days లో వస్తుంది సార్ మొగ్గ. ఆహా. ఒక ఫ్లవర్ 4-5 days లోనే వచ్చేస్తుంది. మ్మ్. ఇప్పుడు మనం ఏడైతే మనం ఇక్కడ తీసినాము ఫుల్ వారు, అక్కడ 2-3 చిన్న చిన్న ఈ సైజు పక్కన ఉంటాయి. పక్కన ఉంటాయి. ఆ. ఇట్లా స్టెప్ బై స్టెప్ అలా స్టార్ట్ అయ్యి వస్తుంటాయి. ఎన్ని రకాలు వేసినారు మీరు? కలర్స్ లో జరబ్. కలర్ లో దాదాపు 6-7 రకాలు ఉంటాయి సార్. ఆహా. 8 నుంచి 10 రకాలు ఉంటాయి సార్. ఏ ఏ ఏ కలర్ ఎక్కువ పోతుంది? రెడ్ రెడ్, వైట్ వైట్, ఎల్లో, ఎల్లో ఈ మూడుకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది సార్. పింక్ ఆహా. అది మళ్ళీ లైట్ పింక్ కాకుండా థిక్ పింక్ ఉంటుంది, దానికి బాగా డిమాండ్ ఉంటుంది. ఆ. మరి ఇప్పుడు మీరు ఈ జర్బెరా వేయకముందు మీకు భూమి ఎంత ఉండే రఘురామరెడ్డి గారు? మాకు మొదట్లో 4.5 ఎకరాలు ఉండే సార్ మా ఫాదర్కి. ఆ. ఇక తర్వాత మేము ఈ జర్బరా సాగు అది ఇది చేసుకుంటూ కొద్దిగా ఒక 20 acres వరకు ఉంది సార్. గుడ్ గుడ్ గుడ్. ఈ జర్బెరా మీద అన్నదమ్ములు కలిసి. దాదాపు అంటే వ్యవసాయం కొంచెం ఇప్పుడు హైదరాబాద్ లో ఒక క్యారెట్లు ఇల్లు ఉంటాయి. తీసుకోవడము అట్లాంటివన్నీ కూడా చేసినాం సార్ ఆహా. జర్బరా మీదనే. 4 నుంచి 20 ఎకరాలకు వచ్చారంటే మంచి విశేషమే, మంచి విజయగాథే. అవును సార్. మీకు యాదయ్య గారు మనకు ఫస్ట్ లో ఒక 5 ఎకరాలు ఉండే సార్ ఈ జర్బెరా వేయకముందా? జల్బర్ వేయకముందు. ఆ. ఇప్పుడు 10 ఎకరాలు ల్యాండ్ ఉంది సార్. 10 ఎకరాలు కొన్నారు. 5 ఎకరాలు ఉన్నాం సార్. ఆ. పిల్లలు కూడా మంచిగా చదువుకుంటారు, మంచిగా ఉన్నారు. జల్బరాతోనే సార్ మేము ఇంత పైకి వచ్చి మరి మీది పూల సాగులో నెంబర్ 1 అని డిక్లేర్ చేయాలి మీ ఊరిని. చేయొచ్చు సార్. బాగా చేయొచ్చు సార్ మా ఊరిని. మా ఊళ్ళో ప్రతి ఒక్క రైతు కూడా చెప్పవలసిందే సార్. అందరు బాగున్నారు సార్. ఆ. ఇంటికి చాలా ఒక hard ప్రతి work ఒక్క ఇల్లు చేస్తారు కట్టుకున్నారు. ఆ? ఇప్పుడే కదా సార్ మా ఊరు ఇంతకు ముందు గిట్ట కూరగాయలు పండించడంలో గిట్ట రంగారెడ్డి జిల్లాలో మొదటి స్థానంలో ఉంది సార్. ఆ. డ్రిప్ ఈ యూజ్ జల్బరా పూలు చేసుకోవడం పండించిన వాళ్ళు ప్రతి ఒక్కరు 1/2 acre షెడ్ ఉన్న వాళ్ళకు మంచిగా ఇల్లు కట్టుకున్నారు. ఇంటికి ఒక కార్ కూడా తెచ్చుకున్నారు. మా ఊర్లో ఇప్పుడు దాదాపు అందరికి కార్లు ఉంటాయి. అందరికి అందరికీ పాలియాల ఉంటాయి. రైతుకు కార్ లేదనేది లేకుండా ఉన్నారు సార్. ఎవ్వరు పొలాలు అమ్ముకొని కానీ ఇట్లాంటివి కట్టుకొని కానీ కార్లు తెచ్చుకున్నట్టు కానీ ఇండ్లు కట్టుకున్నట్టు కానీ ఏం లేదు సార్. మొత్తం పిల్లలు గిట్ట పండించుకొని అందరూ మంచిగా బయట చదివించుకుంటున్నారు. ఆ. ఇప్పుడు యాదయ్య గారే ఉన్నారు, బెంగళూరులో ఉన్నాడు వాళ్ళ అబ్బాయి. ఆ. అమ్మాయి ఇప్పుడు JNTUలో ఉన్నది, ఆ. మంచి ఎడ్యుకేషన్ లో మీ ఉంది. పిల్లలు కూడా మా పిల్లలు ఇప్పుడు 9th క్లాస్ సార్. మా పాప ఇక్కడ మాదాపూర్ హైటెక్ సిటీలో ఉంటుంది. ఆ. అయితే మీరు రైతులకు మాత్రం జర్బెరా ఏమని చెప్తారు? ఏమని చెప్తాం సార్, ఓన్ గా చేసుకునేటట్టు ఉంటేనే. ఎవరో చేస్తారు అన్నట్టుగా. అంటే దిగాలి ఇప్పుడు మేము దాంట్లో. ఎంత బయట దాంట్లో తిరిగినా దిగాలి. మేము ఎంత తిరిగినా 10 గంటల వరకు షెడ్ చూసుకుంటాం సార్ ఖచ్చితంగా. ఆ. షెడ్ లో ఒకసారి మొత్తం తిరిగేసి ఫర్టిలైజర్ ఏం కావాలి అవన్నీ చూపించిన తర్వాతనే మేము బయటకు వస్తాం. ఆ. మరి మీరు ఎవరికైనా ఏమైనా ఆన్సర్ రైతులు క్వశ్చన్ వేస్తే చెప్పగలుగుతారా? చెప్పగలుగుతాం చెప్తాం సార్. మేము చేసింది అయితే చెప్పగలుగుతాం. మీరు చేసిందే చెప్పాలి, కొత్తది ఎందుకు అడుగుతాం? చెప్పగలుగుతాం. చెప్తాం సార్. మరి ఈ పాలి హౌజే అంటున్నారు జర్బెరా. బయట చేస్తే రాదుగా. రాదు సార్. దానికి ట్రిప్స్ మైట్స్ చాలా ఉంటాయి సార్. ట్రిప్స్ మైట్స్ బాగుంటుంది. ఆ 2 కవర్ చేసుకుంటే గ్రోతింగ్ మనం వాడుకుంటే వచ్చేస్తుంది సార్. ఆ ట్రిప్స్ మైట్ వేస్తే పూలను తినేస్తుంది కాదు. పూలను మొత్తం తింటుంది. కలర్ అదే మొత్తం effect దానికి. పువ్వు రాదు అట్లనే అందులో ముడుచుకుపోతుంది అట్లా. సకింగ్ అంత- టెస్ట్. ఇంకోటి రసం పిలిచే పురుగు అంటాం. ఇంకోటి నిమ్ ఒక తోడు రాత్రిలో కూడా వచ్చే వస్తుంది ఒక రాత్రి నిమ్ తోడు. నిమిటోడ్ నిమిటోడ్ వస్తే నిమిటోడ్ అంటే భూమిలో. భూమిలో వేరు కుళ్ళిపోవడం, వేరు మొత్తం అట్నే మొక్క చనిపోతుంది, చనిపోవడం అట్లా చెట్టే జరుగుతుంటుంది. ఉమ్. ఇక నిమ్మటోడ్స్కి ఇప్పటివరకు అయితే మనకు నివారణ లేదు. నివారణ లేదు, రాకుండా చూసుకోవడం తప్ప అంతే. మొదటి నుండే ఒక దాన్ని తాన ఒక చెట్టుకు వచ్చిందంటే అది మొత్తం తీసి నీమ్ బయట ఆయిల్ పడేసి. అట్లాంటిది వాడుకుంటూ దాన్ని మెయింటైన్ చేయాలి. ఈ ఎర్రమట్టి ఎన్ని సంవత్సరాలు ఒకసారి మారుస్తారు?
ఏం లేదు సార్, ఇక ఒకసారి ఒకటేసారి plantation తెచ్చినాం చేస్తే అనుకోండి, ఇక continue అయిపోయి అది అయిపోయే వరకు అదే ఇక ఆ. ఈ 4 ఏళ్ల దాకా 4-5 ఏళ్ల దాకా మన కంపెనీ వాళ్ళు ఇచ్చేది 5 years సార్. కంపెనీలు మనం 4-5 సంవత్సరాలు చెన్మలూరులో చేసే రైతులు మాత్రం 8-10 ఎన్ని ఎకరాలు తోడుతుంది ఎర్రమట్టి ఎకరానికి ఎన్ని ట్రిప్పులు తోలుతారు? మనకు అది 300 feet. 600 ఫీట్ అని ఉంటుంది కదా సార్. ఆ. మనకు 300 ఫీట్ అంటే 120 లారీలు పడతాయి సార్. 120 ట్రక్కులు ట్రక్కులు మా ఎర్రమట్టి. ఎర్రమట్టి. ఈ పశువులేరు పశువులేరు మనకు 40 ట్రిప్పులు సార్. మంచిగానే. ఇక 5 ఏళ్ల దాకా పనిచేస్తుంది. వరి పొట్టు అనేది మనకు పొట్టు. 17 నుంచి 20 టన్నుల వరకు ఎకరా. అవన్నీ బాగా మట్టిలో మిక్సింగ్ చేసి ఆ, బెడ్ ప్రిపరేషన్ చేసిన తర్వాత ఫ్యూమిగేషన్ చేస్తాం. ఆ, H2O అవుతుంది. ఆ. H2O2 కూడా. H2O2 బెడ్ ప్రిపేర్ అయినాక బెడ్ల మీద పోసేస్తే ఏమన్నా ఉంటే అందులో చనిపోతాయి. ఏమైనా లార్వాలు ఏమైనా గుడ్డులు ఇప్పుడు అట్లాంటివి మీ ఏమైనా ఉంటే ఫాగర్స్ వస్తున్నాయి కదా పైన నీళ్లు. అవును అవి సార్. ఎండకాలమే పనిచేస్తాయి సార్. ఆ. అది ఓన్లీ హ్యూమిడిటీ ఆ, కంట్రోల్ humidity. చేయడానికి తేమ తేమ. గాల్లో తేమ. అది ఎండాకాలమే. ఎండాకాలమే వాడతాం సార్. ఆ. ఈ డ్రిప్ ద్వారానే అంతా ఫర్టిలైజర్ అని కానీ ఇంట్లోనే వెళ్తాయి. వర్షాకాలం ఫాగర్స్ వాడరు, వాడతాం వాటర్ సార్. ఎందుకంటే బాగుండదు అది మొత్తం ఆల్రెడీ ఫ్లవర్స్ మీద వాడితే కూడా మచ్చ మచ్చ వస్తుంది. వస్తుంది కొద్దిగా. మచ్చ వస్తుంది. మచ్చ వస్తుంది. ఆ మచ్చ వచ్చిన పువ్వులు మార్కెట్ తీసుకుపోతే డిమాండ్ తగ్గుతుంది సార్. రఘురామరెడ్డి గారు, సార్ ఇప్పుడు ఎరువులు 4 రకాలుగా మీరు నీటి ద్వారా ఇస్తున్నారు. అవును సార్. మరి ఆ 4 రకాలు నీటి ద్వారా మరి రోజు ఇడ్చి రోజు ఒక్కో మందులు ఇస్తున్నారు. వాటి గురించి పేర్లతో సహా ఒకసారి రైతులకు వివరించండి. ఇప్పుడు మేము సిఎన్ 16824 0050 వీటితో పాటు 13045 అంటే మొక్క యొక్క అదే మన స్టెమ్ బాగా రావాలంటే 13045, ఈ రోజు పువ్వులు రావాలంటే 16824 0050, దాంతోపాటు సిఎన్, ఈ 4 రకాల ఫర్టిలైజర్ బాగా వాడుతుంటాం సార్. ఈ ఇస్తారు. మరి మైక్రో న్యూట్రియంట్స్ ఇయరా? ఇస్తాం సార్. మైక్రో న్యూట్రియన్స్ దాంతోపాటు ఇప్పుడు మన సిఎన్తో పాటు కల్పిస్తాం సార్. అవి కలుస్తాయా? కలుస్తాయి సార్, ఎరువులతో కలుస్తాయి. లేకుంటే ఇరిగిపోతాయా? ఏమి ఇరిగాయి సార్, మరి అది గమనించిరా? గమనించినాం సార్. ఆ. సిఎన్తో పాటు ఇస్తాం. పాలు నీళ్లు ఎట్లా కలిసిపోతాయో ఈ మైక్రో న్యూట్రియంట్స్ కాల్షియం నైట్రేట్ కలిపినప్పుడు అవి పాలు నీళ్ళలాగా కలిసిపోవాలి. కలుస్తాయి సార్. ఇప్పుడు కొన్ని కంపెనీలే కలుస్తాయి, కొన్ని కంపెనీలే కలవాయి. మరి అలాంటప్పుడు 1 లీటర్ డబ్బాలో వేసుకొని మీరు పక్కన చూసుకొని అది మనకు కలిస్తేనే పాలు నీళ్ళలాగా కలిస్తేనే కలిసి వాడితే దాని వల్ల కలిసేవే వాడతాం సార్. ఇప్పుడు మాకు ఆల్రెడీ ఒక లీస్ట్ ఉంటుంది మా దగ్గర, డాక్టర్ ఇచ్చింది. ఆ ఏ కంపెనీ అనేది రాసిస్తే మేము అవే వాడుతాం. ఇంకా మీరే డాక్టర్లుగా అంటే మాకు అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మేము చూపిస్తుంటాం సార్. మనకు పూనా నుంచి ఒక డాక్టర్ వస్తారు, ప్లాంట్ డాక్టర్. ఆయన చూసి మాకు ఏ విధంగా వాడాలి, ఏమేమి ఏ టైంలో వాడాలని చెప్తుంటారు సార్. ఆ విధంగా వాడుతుంటాం. ఇప్పుడు మన యాదయ్య గారు సార్, ఈ మనము మొక్కల రక్షణ అంటాం. అవును సార్. ఈ ముఖ్యంగా వచ్చే చీడపీడలు ఏంటి? ట్రిప్స్ మైట్స్ సార్ ఎక్కువ వచ్చాయి. త్రిప్స్ మైట్స్ ఏ టైంలో వస్తుంది? ఎండాకాలం. ఎండాకాలం వస్తుంది. ఎండాకాలం వస్తాం, వర్షాకాలం కూడా. వర్షాకాలం అయితే బూడిద తెగులు వస్తుంది సార్. ప్లాంట్ కింద ఆకులు వచ్చేస్తాయి కదా, ఆకుల కింద బూడిద తెగులు అనేది వస్తుంది. మనం అది కంట్రోల్లో పెట్టుకుంటే మనకు కొద్దిగా ఒక వారం రోజులు వాతావరణం చేంజ్ అయితే ఎండలు వచ్చినాక మైట్స్ అటాక్ అయితే. మరి త్రిప్స్కి మైట్స్కి అవి పెట్టాలిగా మన ఎల్లో ట్రాప్స్, బ్లూ ట్రాప్స్ పెడతాం సార్. ఎన్ని పెడతారు ఎకరానికి? ఎకరానికి 50 పెడుతున్నాం సార్. 50 పెడతారు. 50. మరి ఇవేమో మీరు పురుగులు వచ్చేసి అంటుర్రు. మరి ఎండాకాలం టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా. టెంపరేచర్ ఎక్కువైతే ఫాగర్స్ వాటర్ ఇవ్వచ్చు, షివరింగ్ ఎక్కువ చేస్తాం సార్. ఇప్పుడు మన ఈ వారేమో పురుగులు మన మైట్స్ త్రిప్స్ అంటారు. ఈ తెగుళ్ళు ఏమైనా వస్తాయా? వేరుకులు తెగులు ఇట్లాంటివి వస్తుంటాయి సార్. ఆకుమాడు తెగులు మరి మీరు గ్రహిస్తారా? గ్రహిస్తాం సార్. రఘురామరెడ్డి గారు గ్రహిస్తారా? గ్రహిస్తాం సార్. ఉదయం లేస్తే మేము ఖచ్చితంగా పాలియోజులో ఒక రౌండ్ తిరుగుతాం సార్. మొత్తం ఇట్లా ఆ మొక్కల్లో ఏమో తేడా వచ్చిందా, ఏమొచ్చిందా అనేది గమనించి దానికి మాకు అర్థమైతే మేము చేస్తాం. లేదనుకోండి మేము వాట్సాప్ ద్వారా మన డాక్టర్ గారికి, మన సైంటిస్టులకు ఎవరికన్నా మేము అడిగి సలహాలు తీసుకొని ఆ విధంగా ఏ ఫర్టిలైజర్ వాడాలి, ఏ పెస్టిసైడ్ వాడాలి అని అడిగి వాడుతుంటాం సార్.
దీనికి మనము ఈ లైటింగ్ ఉంది కదా, ఎన్ని లక్ష ఉండాలనేది మీకు ఏమైనా ఐడియా ఉందా ఎకరానికి? ఇంకా మాకు అది ఏమైనా జల్బర పొలంలో లైటింగ్ పెట్టారు సార్. బెటర్ కానీ ఎంత లక్ష? 4,000 లక్ష? మేమైతే పొద్దున సూర్యోదయం అంటే సూర్యుడు వచ్చిన తర్వాత షెడ్ ఓపెన్ చేస్తాం. సైడ్ క్లోజ్ చేసినాయి. గాలి సాయంత్రం పూట 6 అయిందంటే క్లోజ్ చేస్తాం. ఓకే, గాలి ఆడటానికి మార్నింగ్ తీసేస్తారు కంపల్సరీ ఓపెన్ చేస్తారు. మా పొద్దున లేవంగానే మా పని అదే, పొద్దున లేవంగానే షెడ్ ఓపెన్ చేయడం. ఓపెన్ చేసిన తర్వాతనే లోపలికి పోయి మనం మిగతా వర్క్ చేస్తాం. అట్లా ఇప్పుడు ఈ జర్బెరా నుంచి వేరే క్రాప్కు పోయే అవకాశం లేదు అంటే ఉంది సార్. మొన్న ఈ మధ్యలో ఏం చేసినామంటే జర్బెరా కొన్నిట్లలో చాలా ఓల్డ్ అయిపోయింది, 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోయిన షెడ్లు తీసేసిన తర్వాత మన వర్షాకాలంలో పాలకూర ఉంది కదా సార్, పాలకూర వేసినాం. దానికి మంచి రేట్ వచ్చింది సార్ మాకు. ఆకుకూరలు కూడా వేస్తాం, ఆకుకూరలు వేసినాం. పాలకూర బాగా సక్సెస్ఫుల్గా ఉంది సార్ పాలిహౌజ్లో. ఒక్కొక్క పాలిహౌజ్లో మనం 3 కటింగ్లు 4 కటింగ్లు 5 కటింగ్ల వరకు కూడా తీసుకుంటున్నాం. అదే పాలిహౌజ్లో అదే మొదట నాటిన మొక్క నుంచే 6 కటింగ్లు 7 కటింగ్లు వస్తాయి. ఇంత ఎరువులు కూడా ఇవ్వనక్కర్లేదు. ఒక 20-20 అని ఒక బ్యాగ్ సార్. కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకరోజు వాటర్ ఇచ్చేసి ఇస్తున్నాం. అది చాలా బాగుంది సార్. మాకు ఇప్పుడు దాదాపు 100 రూపీస్ కేజీ పోయింది సార్. అది మంచి ఈ వర్షాకాలంలో బయట ఓపెన్ ప్లేస్లో ఉండదు అప్పుడు. ఇంకా మనకు అప్పుడు పెళ్ళిళ్ళు అట్లాంటి ఏమైనా తగిలితే మంచి రేటు తగులుతుంది సార్. 100 రూపాయలు తగిలింది సార్ నాకు రేటు. ఇప్పుడు 68 రూపాయలు 70 రూపాయలు పోతుంది కేజీస్ లెక్క. మన సూపర్ మార్కెట్ వాళ్ళు బిగ్ బాస్కెట్ అని స్విగ్గీ అని వీళ్ళందరూ తీసుకోవచ్చు సార్ మన దగ్గరికి వెళ్ళి. యాదయ్య గారు మీరు ఎన్ని పాలిహౌజులు ఉన్నాయి? మనకు 8 ఉన్నాయి సార్. 8 పాలిహౌజులు. ఎన్ని? పావు ఎకరం, అర ఎకరం ఉన్నాయి, పావు ఎకరాలు ఉన్నాయి సార్. చాలా చేసినావు మరి. అన్ని 8 మెయింటైన్ చేస్తావా? చేస్తున్నాం సార్. డబ్బులు బాగానే వస్తాయిగా? వచ్చినందుకే కదా సార్ భూమి కొన్నది. ఎక్కడ పోయి అమ్ముతావు 8? మనం పార్సల్ చేస్తాం సార్. ఆంధ్ర మొత్తం పార్సల్ చేస్తాం, ఢిల్లీ చేస్తాం, హైదరాబాద్ మార్కెట్ సప్లై చేస్తాం. ఆంధ్ర మొత్తం ఒక రోజుకు 500-600 బాక్సులు కూడా పంపిస్తాం సార్ డైలీ. బాక్స్ మీరే తయారు చేసుకుంటారా? తయారు చేస్తారు. మనం ఎవరు నీ పేరు మీద పంపిస్తా? ఏమని పెడతావు బ్రాండ్? మన ధనలక్ష్మి ఫ్లవర్స్ సార్. మీరు? శ్రీలక్ష్మి ఫ్లవర్స్. శ్రీలక్ష్మి. మీకు ఎన్ని ఉన్నాయి పాలిహౌజులు? నాకు ఒక 5 ఉండే సార్. 5 ఉండే. అయితే ఇప్పుడు ఒక 3 మెయింటైన్ చేస్తున్నా. 2 పాలకూర అది మెయింటైన్ చేస్తున్నా. ఎకరానికి ఒకటి వేసిరా? ఎకరానికి హాఫ్ ఎకర్ సార్. హాఫ్ ఎకర్ వేస్తేనే కొంచెం మెయింటైన్ చేయడానికి ఈజీ ఉంటుంది సార్. ఎకరం అయితే పెద్దగా అయిపోతుంది. కటింగ్ చేయడానికి సార్. కటింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఫ్లవర్స్ హాఫ్ ఎకర్ ఉంది అనుకోండి, ఆ రోజు కటింగ్, ఈ రోజు ఒక హాఫ్ ఎకర్ కటింగ్ చేసేసుకుంటాం. చూసుకోవడం ఈజీ ఉంటుంది, కటింగ్ చేయడం ఈజీ ఉంటుంది. గాలి కూడా పడిపోదు. ఎకరం అంటే పెద్దగా ఉంటుంది, పడిపోతే గిట్ట చాలా పెద్ద ఎత్తున నష్టం వస్తుంది. ఈ పాలి సీట్ ఉంది కదా మన రఘురామరెడ్డి. అవును సార్. సీట్ మారుస్తుంటారా? మారుస్తుంటాం అంటే ఇప్పటివరకు అయితే ఎప్పుడు ఎక్కడ పోతుంది కదా సార్. ఎండాకాలంలో గాలులకు ఆ తుఫాన్లు గాలులు వచ్చినప్పుడు పోతుంటుంది, దాన్ని మాత్రం రిపేర్ చేస్తుంటాం. అది ఎక్కడ పోతే అక్కడ వేసుకుంటుంటాం. మొత్తం 50-60 పాలిహౌజులు ఇట్లాగే పోయినా కూడా యాక్చువల్గా 5 సంవత్సరాలుగా వస్తుంది కదా సీటు. ఇక పోతుంటుంది, వేస్తుంటారు సార్. ఇక మారుస్తుంటారు. 5 లేయర్స్ కదా, అది 7 లేయర్స్ కిట్ వచ్చింది సార్ ఇప్పుడు. అది ఎక్కువ రోజులు ఉంటుందా? ఎక్కువ రోజులు అంటే కొంచెం ఎండ తీవ్రత అట్లా తగ్గిస్తుంది అని చెప్పి 7 లేయర్స్ గిట్ట ఈ మధ్యలో మాకు ఇంట్రడ్యూస్ చేసారు సార్ కంపెనీ వాళ్ళు వచ్చి. ఏది కేఎఫ్ఓలా? కేఎఫ్ఓల్ కాదు సార్, అది మన గ్రీన్ ప్రో అని. గ్రీన్ ప్రో ఆ కంపెనీ వాళ్ళు మన విలేజ్కి వచ్చి మొన్న పూనా నుంచి వచ్చి మనకు అక్కడే పాలి సీట్ కూడా అక్కడే కొంటారు. మన దగ్గరకు వచ్చి చూపించారు సార్ పూనా వాళ్ళు. అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఇక మనం దాదాపు ఉంటుంది సార్. అది గాలులు మనం ఇప్పుడు జిగ్జాగ్ లో ఇట్లా వేస్తాం సార్. 7 లేయర్స్ అంటున్నావు కదా, 7 లేయర్స్ అంటే దాని కాల పరిమితి బాగానే ఉంటుంది కదా. ఇక ఉంటుంది సార్. వాళ్ళు మన మొక్క లైఫ్ టైం ఉన్న రోజులు ఉంటుంది అంటున్నారు సార్. మన మొక్కది ఒక 4-5 years అంటారు కదా, ఆ 4-5 years దాని లైఫ్ టైం ఉంటుంది అని చెప్తున్నారు సార్. ఇప్పుడు పాతది వేసింది పోయింది, ఆ పాత కొంత పోయింది, కొంత ఉన్నది మార్చుకుంటూ నడుస్తున్నారు సార్. ప్రతి సంవత్సరం ఇంత ఎండాకాలంలో కొంచెం పోతుంటది. గాలి తీవ్రత ఎక్కువ ఉంటుంది సార్. అప్పుడు ఎండాకాలం నైట్ కూడా మూసేస్తారా? ఈ ఎండాకాలం ముయ్యం సార్, కొంచెం కూల్ ఉండాలని చెప్పి ఎండాకాలం ముయ్యం. ఈ వర్షాకాలము ఈ చలికాలం మూయాల్సిందే. వర్షాకాలం చలికాలం మూసాం. ఎందుకంటే టెంపరేచర్ ఉండాలి, హీట్ ఉంటేనే మొక్కలు పువ్వులు వస్తాయి. ఎండాకాలం ఎట్లాగో హీట్ ఉంటుంది కాబట్టి కొంచెం. ఎండాకాలం ఏమో పగలు మూసేసి నైట్ తెరుస్తారు సార్.
ఆ, వేడి గాలి లోపలికి వేడి గాలి రాకుండా లోపలికి రాకుండా. పగలు మూసేసి నైట్ కుల్ల చేస్తాం. ఆహా, కూల్ గాలి మొత్తం లోపలికి వాకపోవడం ఆహా. అట్లా బాగుంటుంది ఎండకాలం. దిగుబడి ఎండాకాలం ఎక్కువ వస్తుందా చలికాలం ఎక్కువ వస్తుందా? ఎండకాలం ఎక్కువ వస్తుంది, అంటే మార్కెట్ రేట్ కూడా అప్పుడే బాగుంటుంది. అప్పుడే బాగుంటుంది. ఆ, మనకు ఫిబ్రవరిలో బాగా వెళ్తాయి సార్ ఫ్లవర్స్, ఫిబ్రవరి మాసంలో బాగా వస్తాయి. ఫిబ్రవరిలో బాగా వెళ్తాయి. ఆహా. అది మళ్ళీ కేఎఫ్ బయోలు ఉన్నాయి 5 ఏళ్ళు కేఎఫ్ రెజిస్ట్రేషన్ రెండు ఉన్నాయి సార్. రైజెన్షన్ గిట్ వచ్చింది సార్ ఇప్పుడు ఈ మధ్యలో రైజెన్షన్ కేఎఫ్ మనకు ఆ రెండు రకాలలో ఏ కలర్లు బాగున్నాయి ఏ కంపెనీలో ఏ కలర్ బాగుందని సెలెక్ట్ చేసుకుని పెడుతుంది. మనకు మార్కెట్ ఎన్నిసార్లు మార్చారు మీరు క్రాప్? అప్పుడు నాటిన మొక్కలే అప్పుడు ఇప్పుడు వరకు నాటినవి ఉన్నాయి. కంటిన్యూ అవే ఉన్నాయి, మార్చలేదా? మొక్కలు మార్చలేదు. 5 ఏళ్లకు మారవాలిగా. మనకు మనం మెయింటెనెన్స్ చేస్తున్నాం కాబట్టి 10 years వరకు వచ్చేటట్టుంది. మనం ఇప్పుడు 9 years మరి వేరే స్టేట్ లో 5 ఏళ్లకు మారుస్తారు. వాళ్ళు మారుస్తారు సార్. మాకు మన నడుస్తుంది. బెంగళూరు ఒక ఎకరానికి వచ్చేసి డైలీ 2 బాక్సులు వస్తాయి డైలీ. ఎందుకో? అక్కడ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మనదేమో ఎక్కువ ఉంటుంది. ఆ. ఆ. మన ఒక రోజుకి వచ్చేసి 4000 ఫ్లవర్స్ వస్తాయి సార్ ఎకరం. ఎకరంలో. ఆహా. డైలీ 4000 ఫ్లవర్స్ బయటకు వెళ్తాయి. ఆ. మరి ఒక హాఫ్ ఎకర్ షెడ్ లో రఘురామరెడ్డి గారు దాదాపు ఎన్ని లక్షలు వస్తాయి సంవత్సరంలో పూలు? ఎన్ని పూలు అంటున్నారా ఆ, సార్? పూలు ఇప్పుడు డైలీ వేజ్గా తీసుకుంటే 4 బాక్సులు సార్. 4 బాక్సులు అంటే బాక్సుకు 400, 4 1600 ఒక రోజుకు. ఇంటూ 360. 360 1600 ఇంటూ 360 అంటే 16×3 = 4.8 lakhs వస్తాయి సార్. అందుకే మేము అంతా జర్బరకే ఎక్కువ మొగ్గు చూపుతుంటాం సార్. ఎకరం మీద 10 లక్షల పూలు వస్తాయి. వస్తాయి, ఆటోమేటిక్ వస్తూనే ఉంటాయి కదా. వస్తూనే ఉంటాయి సార్. ఒక చెట్టుకు 40 పూలు వస్తాయటగా వస్తాయి సార్. సంవత్సరం మొత్తం మీద. వస్తాయి. 40 పూలు అంటే తక్కువ ఏం కాదుగా. కాదు సార్, ఆ. మరి మంచిదే ఇది. మంచిదే సార్. మరి జర్బరా ఎందుకు ఇతర రైతులు ఇంకా ముందుకు రావట్లేదు మరి? కొంచెం ఈ మార్కెటింగ్ వల్ల ఇబ్బంది పడుతున్నారు సార్. మార్కెటింగ్ చేసుకోలేక ఇప్పుడు వాళ్ళు మన ఓన్గా దగ్గర చేయలేక. సరిగా పూలు లేకనే బెంగళూరు పూనా నుంచి తెచ్చుకుంటున్నాం కదా. అది ఆ మాట మనకు మన మార్కెట్ను బెంగళూరు పూలు ఎట్లయినా కర్ణాటక బెంగళూరు నుంచి చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి సార్. ఆ. ఉమ్. కర్ణాటక బెంగళూరు బెంగళూరు నుంచి పూనా నుంచి కూడా వస్తుంది. పూనా అదే మహారాష్ట్ర. మరి మనకి సరిపోవట్లేగా. సరిపోవట్లేదు సార్. మరి సరిపోవాలంటే ఇంకా ఎంత ఏరియా కావాలి? ఇప్పుడు దాదాపు మనకు జర్బరా ఒక 1000 ఎకరాలకు ఎక్కువనే ఉంటుంది మన తెలంగాణ. మన రంగారెడ్డి కానీ తెలంగాణ మొత్తం కలిపి. ఇంకా కొంత కావాలిగా. ఇక అది మన ఎగ్జాక్ట్లీ చెప్పలేము సార్. మన దగ్గర అయితే అవసరం అంటే ఉంది మీ సార్. దగ్గర ఒక 50 వేసిన వాళ్ళు ఇంకా కొంతమంది రైతులు వేయవచ్చు కదా. వేస్తున్నాం సార్. అయితే ఈ మధ్యలో ఏమైందంటే కొంచెం త్రిప్స్ అట్లాంటివి కొంచెం ఎఫెక్ట్ అయ్యి కొంచెం ఇబ్బంది పడ్డారు సార్ కొంతమంది రైతులు. త్రిప్స్ అందుకని, ఎక్కువ మందులు వేసినా కూడా ఆకుపచ్చగా ఉంటే రసం పీల్చే పురుగులు ఎక్కువ వస్తాయి. మీరు 319 కొద్దిగా డోస్ తగ్గియాలి. మీరు ప్రతిరోజు ఇస్తుర్రు, వారానికి ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ వారం ఏమో సిఎన్ఏ, ఇంకో వారం ఏమో 319. ఖర్చు కూడా బాగానే వస్తుండొచ్చు, దాని తగ్గట్టు పెరుగుతుంది కూడా కదా. అంటే అంత ఇదిగా ఏం లేదుగా, కొంత మీరు అనుభవంతో గ్రహించాలని చెప్తున్నా. ఇంకొకటి సార్, మాకు ఇంతకుముందు అంటే గవర్నమెంట్ సబ్సిడీ ఉండే, ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ లేదు సార్. కొంచెం రైతులు ఆ విధంగా కూడా కొంచెం వెనుకబడి ఉంది. ఇది పాలీ హౌసెస్ అంటే లిమిటెడ్ ఉన్నది కొంచెం లేదు. ఇప్పుడు మాకు అప్పుడు పెద్ద ఎత్తున ప్రోత్సహించారు సార్. అవును, స్టార్టింగ్లో. ఇప్పుడు ఆ విధంగా లేదు కాబట్టి కొంచెం వెనుక ముందు ఉన్నారు సార్. యాదయ్య గారు, మీరు ఇప్పుడు చిన్న రైతు కదా, మరి చిన్న రైతుగా మీ సూచనలు సలహాలు జర్బరా కల్టివేషన్ కానీ, చామంతి కల్టివేషన్ కానీ, మన గులాబీ కల్టివేషన్ కానీ, మరి మీరు నిర్భయంగా కొన్ని అనుభవాలు చెప్పగలగాలి కదా. చెప్పండి. జల్బరా ఇప్పుడు బాగానే ఉంటుంది సార్. మనం ఫస్ట్ మనకు మా ఊళ్ళో ఉన్న రైతులు ఒక 20-30 మంది హాఫ్ ఎకర్ రైతులు వేసుకున్నారు. సబ్సిడీ లేకున్నా కానీ ముగ్గు చూపుకొని దాని ద్వారా పండించుకుంటారు. వాళ్ళకి సబ్సిడీ లేదు అయినా దాని మీద ముగ్గు చూపుతారు. అంటే వీళ్ళకు సొంతంగా వేసుకొని ఖర్చు పెట్టుకొని కూడా చేసుకొని బాగానే ఉన్నారు. పెట్టుబడి వెళ్తుంది, గిట్టుబాటు అవుతుంది వాళ్ళకి. వాళ్ళ ఫ్యామిలీ వరకు వాళ్ళు సేఫ్ ఉంటారు సార్. ఎక్కడో పోయి జాబ్ చేసుకుని అట్లా వదలు. ఒక రైతును చూసి ఒక రైతు ఊళ్ళోనే ఉంది కాబట్టి ఈ రైతు దగ్గరకు పోయి నీ షెడ్లో ఈ రోగం వచ్చిందా, మీది ఎట్లున్నది, మాది ఒకసారి విజిట్ చేస్తారా, మీరు ముందేసారా మాకు చెప్తారా అని చెప్పి సూచనలు తీసుకొని కూడా పండించుకోగలుగుతున్నారు. పక్క ఊర్లు కూడా వస్తారు సార్. మొన్న వరంగల్కి వెళ్ళి కూడా ఒక ఆయన వచ్చి కలిసిపోయింది సార్. వచ్చి ఎట్లా ఉంటా అంటే మొత్తం స్థలాలన్నీ ఇచ్చినాం,
మనకు ఫస్ట్ ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ షెడ్ వేసుకోవాలి. షెడ్ వేసిన తర్వాత ఎర్రమట్టి కొట్టుకోవాలి. మట్టి అవన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత మనకు ప్లాంటేషన్కి ఆర్డర్ ఇచ్చుకోవాలి. ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు 2 months చెప్తారు ప్లాంటేషన్ రిలీజ్ చేయడానికి. మనం దానికి 50% డబ్బులు కట్టాలి. వాళ్ళు డబ్బులు కట్టిన తర్వాత మాకు ప్లాంట్ రెడీ చేస్తారు. అప్పటి వరకు మనం బ్రెడ్ ప్రిపరెన్స్ అవన్నీ చేసుకుని మనం ప్లాంటేషన్ చేసుకోవాలి. ఇప్పుడు రఘురామరెడ్డి గారు రోజు ఇన్కమేనా ఇది? సీజన్ ఉన్న రోజులు ఇన్కమే ఉంటుంది సార్. ఆ, అన్ సీజన్లోనే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, సీజన్లో మాత్రం బాగానే ఉంటుంది. ఇబ్బందులు ఉండవు. ఇబ్బందులు అయితే పెద్దగా ఏమి ఉండవు సార్. జర్బరా ప్లాంట్ జర్బరా వల్ల అంటే రోజు రోజు గ్రోత్ పెరుగుతుందే కానీ మన రోజు పాలలాగా మన డైరీ లాగా ఒక ఫ్యామిలీ ఉంటుంది సార్. భార్య భర్త ఉంటే ఈజీగా 1 acre మెయింటైన్ చేసుకోవచ్చు సార్. ఎక్కడో పోయి జాబులు చేసుకొని ఇబ్బంది పడే కన్నా హాయిగా ఒక 10 గంటల వరకు పొద్దున పని చేసుకుంటే సరిపోతుంది సార్. పొద్దున 7 గంటలకు పోయి 10 గంటల వరకు చేసుకుంటే షెడ్ చేసుకోవచ్చు. కటింగ్ ఉన్న రోజు మాత్రం సాయంత్రం వరకు ఉండవలసి వస్తుంది. మీకు చామంతి మీద అనుభవం ఉంది కదా రఘురామరెడ్డి గారు, మీరు చామంతి మీద రైతులకు ఇచ్చే సూచనలు ఏంది ఒకసారి చెప్పండి. ఈ వెంకటరెడ్డి గారి తోటలో ఇవన్నీ చూశారు కదా మీరు, చూసినాం. ఎలా ఉంది ఏంది మీ అనుభవం మొదటి నుంచి ఒకసారి? అయితే మొదట్లో మేము బాగా చామంతి వేసేటోళ్ళం సార్. అయితే ఈ జర్బరా ఈ లేబరు మాకు సెట్ కాకపోవడం వల్ల కొంచెం చామంతి తగ్గించినాం. మొదట్లో బాగుంటుండే, మేము అప్పట్లో నాటు రకాలు ఉంటుండే చామంతిలో. మన రాయచూర్ అని, కలితిరి అని ఇట్లా మేము లోకల్గా పిలిచే పేర్లు. ఇప్పుడు అవన్నీ పోయిన తర్వాత ఇప్పుడు బెంగళూరు నుంచి మొక్కలు తెప్పించుకోవడము, మన చందమామ అని ఇట్లాంటివన్నీ వేసుకొని మేము మార్కెట్కు, మన గుడ్డిమల్కాపూర్ మార్కెట్ దగ్గరలో ఉంటుంది, మేము 1 hourలో మా ఊరు నుంచి 1 hourలో వచ్చి మార్కెటింగ్ చేసుకొని వెళ్ళిపోతాం సార్. మీ పక్క ఊర్లో కూడా వేసేది? పక్క ఊర్లో గిట్టే వేస్తారు సార్. ఇటు శంషాబాద్ కూడా వేస్తారుగా? వేస్తారు సార్. అక్కడ గులాబీలు, శంషాబాద్, మేడ్చెల్లు, ఈ హైదరాబాద్ సరౌండింగ్ లో మొత్తం ఉంటాయి సార్ ఫ్లవర్స్. మరి జర్బెరా అంత సరౌండింగ్ లో ఉందా మరి? దాదాపు ఉంది సార్ చుట్టుపక్కల. కాకపోతే మా విలేజ్ లో పర్టికులర్ గా చాలా ఎక్కువ ఉంటుంది సార్. ఒక రైతుని చూసి ఇంకో రైతు, ఇంకో రైతుని చూసి ఇంకో రైతు, ఈ విధంగా మొత్తం ఓన్ గా కొంతమంది. ఇది మేజర్ అయిపోయింది మా ఊళ్ళో జర్బరా మేజర్ సార్. ఇది తప్ప వేరే పైనుంచి ఇప్పుడు పోతుంటే మా ఊళ్ళో ఏదో గుడారాలు ఉన్నట్టు కనిపిస్తాయి మొత్తం. వేరే పంటలు ఏం లేవు? వేరే పంటలు కూరగాయ పంటలు ఉంటాయి సార్. క్యారెట్ ఇట్లాంటి కూరగాయ పంటలు గిట్ల ఉంటాయి మా దగ్గర. మీ ఊర్లో ఉన్న విస్తీర్ణం ఎక్కువ క్యారెట్, ఇంకేమి వరి చాలా తక్కువ సార్. ఓన్లీ కూరగాయ పంటలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ క్యాలీఫ్లవర్, బీట్రూట్, క్యాలీఫ్లవర్, బ్రోకోలీ, మన ఇంకేమంటారు టమాటా, బ్రోకోలీ గిట్ట. అసలు వరి చాలా తక్కువ సార్. ఎవరో ఒకరిద్దరు ఆవులు ఉన్నోళ్ళకి గడ్డికి వస్తాయని చెప్పి వేసుకుంటారు అంతే. మంచి తెలివిగానే మంచిగానే అందరు. ఎంతమంది ఉంటారు రైతులు మన చెన్నవెల్లిలో? దాదాపు ఇక చెన్నవెల్లిలో ఉన్న వాళ్ళంతా రైతులే సార్. ఎంత అందాజ? ఒక 300 కుటుంబాలు ఉంటాయి సార్. అందరికి వ్యవసాయం? అందరికి వ్యవసాయం సార్. ఇంచుమించు కొంచెం కొద్ది గొప్ప ప్రతి ఒక్కరికి వ్యవసాయం. అందరికీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? చెన్నవెల్లిలో మాత్రం అందరూ ఆర్థిక పరిస్థితి మంచిగానే ఉంది సార్ ఇప్పుడైతే. అందరివి అంత దీనస్థితిలో. మరి మెయిన్ ఆక్యుపేషన్ ఈ హార్టికల్చర్. మా విలేజ్ లో దాదాపు మనకు ఇప్పుడు మన ఏమన్నా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఒక 200 మంది లేబర్గా బతుకుతారు సార్ మన ఊళ్ళో. పాలియోధులలో పని చేసుకొని, మా అగ్రికల్చర్ ల్యాండ్లలో పని చేయడానికి బయట నుంచి లేబర్ ఒక 200 కుటుంబాలు ఉంటాయి మా ఊళ్ళో. వాళ్ళకి మనం అకామిడేషన్ కల్పించి మన చేనుల దగ్గర షెడ్లు వేసి వాళ్ళ నుంచి పని చేయించుకుంటున్నాం సార్. అందరూ ఈ కుటుంబాలన్నీ హార్టికల్చర్ తప్ప ఈ కూరగాయలు, పూలు తప్ప వేరేది లేదు సార్. హైదరాబాద్కి వచ్చి ఏదో పని చేద్దాం ఏదైనా లేదు సార్. అటువంటి లేదు సార్ అసలే లేదు. ఏదో సార్ ఇది పని చేసినట్టు ఉండదు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినంత పని ఇక వాళ్ళు పొద్దుందా కష్టపడాలి, అన్నీ కంప్యూటర్లో పెట్టి ఇబ్బంది పడాలి. మాకు అట్లాంటి ఇబ్బంది ఏమి ఉండదు. మేము 10 గంటల వరకు ఇట్లా ఆడుతూ పాడుతూ చేయించినట్టు చేయించుకొని వచ్చేస్తాం. మళ్ళీ బయటకు వచ్చేసి మా పని మేము బయట మళ్ళీ చేసుకుంటాం. అదే బయట పనులు చూసుకుంటారు అక్కడ. కానీ వేరే యావ లేదు, వేరే వ్యాపారం చేద్దాం అటువంటి లేదు సార్. ఓన్లీ ఇవే మొత్తం పూల మీద కూరగాయలు. పూలు కూరగాయలు. మనకు ఫిబ్రవరి నుంచి ఉగాది వరకు మిర్చి తోటలు వేస్తారు సార్. మిర్చి తోటలు 5వ నెల నుంచి 9వ నెల వరకు కంటిన్యూ ఉంటుంది. మిర్చి బజ్జి మిర్చి. ఆ ప్లాంట్ అయిపోగానే కొంతమంది అట్లనే తీగ పంట పెట్టేస్తారు.
ఆ తీగ పంట అయిపోయిందాడే కొంతమంది ఏంది తీగ పంట అంటే మన కీర కాకర కాకర బెల్లాస్ ఉన్నాయా పందిళ్ళు పందిళ్ళు ఉన్నాయి సార్. అప్పుడు సబ్సిడీతో తీసుకున్న పెండల్స్ ఉన్నాయి. ఈ మిర్చి చెట్లు ఉంటాయి కదా సార్, మిర్చి అయిపోయిన తర్వాత అందులో అదే మొక్క పైన పాకిస్తారు. మిర్చి పైన మిర్చిపోయిన బీరా పైన. కాకర పక్కన వేసేస్తారు అలా అదే ఒక మొక్క పక్కన పెట్టేస్తారు. అది పేపర్ ఉంటుంది కదా, మల్చింగ్ షీట్ ఉంటుంది కదా, మల్చింగ్ షీట్ ఒక అందరం కొట్టేసి ఓకే సీడ్ వేసేస్తారు. పైకి వచ్చేసి చెట్టు పైన మొత్తం బాకి కాయలు. అందరు బెడ్ల మీద మల్చింగ్ వాడుతున్నారు. మల్చింగ్ వాడుతున్నారు మల్చింగ్ ఖచ్చితంగా. మల్చింగ్ మా ఊళ్ళో ప్రతి ఒక్క పంటకు వాడతారు. అలవాటు అయిపోయింది. పోయి కొనుక్కొస్తాం సార్. మన చెవెళ్ళలో దొరుకుతుంది మాకు ఇప్పుడు. లేకపోతే ఇక్కడ కాటేదాన్ల కంపెనీ నుంచి డైరెక్ట్ తెచ్చుకుంటాం పోయి. కొంచెం రేట్ తక్కువ పడుతుంది, ఎక్కువ అవసరం ఉంటుంది. మల్చింగ్ వాడటం వల్ల అది చీడపీడలు తగ్గుతాయి, కొంచెము భూమిలో నుంచి వచ్చేవి అన్నీ తగ్గిపోతుంటాయి సార్. అట్లా అంటే సాఫ్ట్వేర్ కంటే ఎక్కువైపోయారు మీ దగ్గర. ఎక్కువ సార్. 70 మంది రైతులు. ప్రతి సంవత్సరం ఎంత ఇన్కమ్ వస్తుంది ఆదాయం మీకు? అంటే పాలిహౌజుల మీద సార్. అవును, పాలిహౌజ్ పూల మీద అన్ని కలిపి పాలిహౌజుల మీద చెప్పడానికి కొంచెం తీసుకోలే. 10 lakhs పైన అయితే వస్తుంది సార్. 10 lakhs అయితే వస్తుంది సార్ ఖర్చులు పోను. ఇంకేం కావాలి మరి? మాకైతే ఆదాయం బాగానే ఉంది సార్. ఇక దాదాపు ఉంటుంది సార్. ఆయనతో పాటు మాకు 10 లక్షల వరకు ఇన్కమ్ ఉంటుంది. ఇక పిల్లల ఎడ్యుకేషన్స్ అది ఓకే. ఇప్పుడు దాదాపు 50 కుటుంబాలంటే 50 పదిలే. అంటే కొందరు ఉన్నారు. సరే వాళ్ళకు ఒక 3-4 లక్షలు వస్తాయి సార్. ఒక హాఫ్ ఎకర్ ఉన్న వాళ్ళకు 6 నుంచి 7-8 లక్షల వరకు వస్తాయి సార్ ఒక ఇయర్ కి. ఒక హాఫ్ ఎకర్ రైతుకు ఖర్చులు పోను వాళ్ళ కుటుంబానికి. ఒక 10 గుంటల ఉన్న వాళ్ళకు 3 నుంచి 4 లక్షలు కంపల్సరీ వస్తాయి. మరి మీ విలేజ్ని మనం మోడల్ విలేజ్గా హార్టికల్చర్లో మనం చేసుకుంటే మీరందరూ ఒక సంఘం లాగా తయారయ్యి. సంఘం ఆల్రెడీ ఉంది సార్. ఉందా? అవును. కూరగాయల సంఘమా, పూల సంఘం? జల్బరా అసోసియేషన్ పెట్టారు కానీ ఇప్పుడు కొంతమంది రైతులు రిజిస్ట్రేషన్ చేసి ఉంది. అది కొంతమంది దాంట్లో ఒక గ్రూప్ ఉంటుంది. మార్కెట్లో రేట్ ఏముంది ఈరోజు, ఇక మాది ప్రాబ్లం వచ్చింది, ఏం మందులు వాడాలి, అందులో వాడి మనకు వాట్సాప్లో అడుగుతుంటారు సార్. గ్రూప్లో చేసుకుంటారు. ఎక్కడ ఏం రేట్ ఉంది అనేది కూడా వచ్చేస్తుంది. ఢిల్లీలో ఏముంది పొద్దున్నే సార్. మార్నింగ్ 6 గంటల కల్లా ఎక్కడ రేట్లు అనేది తెచ్చిపోతుంది. ఢిల్లీ, బెంగళూరు, రాజమండ్రి, విజయవాడ మాలు గ్రోతింగ్ ఎట్లున్నా అనేది కూడా చెప్పగలుగుతాం సార్. రేపు ఏ మార్కెట్ ఎక్కడ అమ్ముతా అనేది కూడా కొంచెం ఒక అవగాహన. ఆ రేట్ని బట్టి పంపిస్తారు మీ సేట్లకు. ప్లస్ ఈ గ్రూప్ వాళ్ళే డబ్బులు అక్కడ నుంచి మార్కెట్ బెంగళూరు నుంచి వాళ్ళ మీకు డైరెక్ట్ కాంటాక్ట్? మా డైరెక్ట్ అకౌంట్లోకి వచ్చేసాయి సార్. ఇప్పుడు నేను ఒక రైతును, నా దగ్గర ఈరోజు 10 బాక్సులు ఫ్లవర్స్ ఉన్నాయి, ఏం రేట్ ఇస్తాను నేను ఫోన్లో మాట్లాడితే ఈ రేట్ ఇస్తాను, నాకు డబ్బులు వేసి నేను ఫ్లవర్ పంపించేస్తాను. బాక్సులు పంపించేస్తారు. మేము ఎట్లుంటామంటే ఈరోజు 10 బాక్సులు పంపిస్తున్నామంటే 10 బాక్సులు డబ్బులు వేస్తారు అతను. మేము ఖచ్చితంగా 10 బాక్సులు పంపిస్తాం. ముందే వేసేస్తాడా? ముందే వేస్తారు. కొంతమంది ఏమో నమ్మకం ఉన్న తర్వాత వేస్తారు. మా మీద అంత నమ్మకం. మేము ఎప్పుడు వాళ్ళను ఇంతవరకు ఒక్కసారి ఫ్రాడ్ చేయలేదు సార్. ఎవరిని చేయనీయం గిట. ఎందుకంటే ఒక్కసారి నమ్మకం కోల్పోతే మళ్ళీ వేయరు ఎవరు. ఇప్పుడు డబ్బులు మామూలు ఇప్పుడు ఢిల్లీలో ఉంటాడు అతను, మా మీద నమ్మకం, డబ్బులు వేసేస్తాడు, మేము ఫ్లవర్స్ పంపిస్తాం. మీ ఊరు నుంచి సీజన్లో ఒక 1000 బాక్సులు పోతాయా? ఎక్కువ పోతాయి సార్. ఎక్కువ పోతాయి అందరికి కలిపి. ఫస్ట్ ఒక 10-12 మంది రైతులం సార్. మా బాక్సులు మేము వేసాం అనుకో, ఆడ 10 షాపులు ఉంటారు కదా, వాళ్ళు 10 మంది కలిసి ఈ ఫ్లవర్స్ బాగున్నాయని చెప్పి వాళ్ళు రైతు కాంటాక్ట్ అయిపోయి. మన బ్లాక్స్ పైన మా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు యాదయ్యనే ఉన్నాడు, నా ఫ్లవర్ తీసుకొని రేపు పొద్దున మార్కెట్కి వేస్తాను, దాని మీద నెంబర్ ఉంటుంది. వాళ్ళు నాకు డైరెక్ట్ ఫోన్ చేస్తారు. అట్లా మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నాం. అట్లా ఫోన్ నెంబర్లతో సహా బాక్స్ మీద పెట్టేస్తాం. ప్రింటెడ్ మా అడ్రస్ ఉంటుంది, మా ఫోన్ నెంబరు. ఇప్పుడు 50 మందికి అట్లా ఉందా? ఎవరి పేరు ఎవరి బాక్స్ వాళ్ళు. ఇది మంచి పనే. ఒకరు చూసి ఒకరికి ఎడ్యుకేషన్ లెక్క వచ్చేసింది సార్. అందరికి బాగానే సార్. మాకైతే అందరు రైతులు వాట్సాప్ లో అన్ని అనుభవాలు తెలవటము, మార్కెట్ వాళ్ళు వేరే పూలు చామంతి అవి అడగరా? అంటే మన ఊళ్ళో జల్బర్ ఉంది కాబట్టి జల్బర్ మీరు జల్బరాకే అవి వండిస్తే దానికి పక్క ఊరోళ్ళు చామంతి అవి వాళ్ళు కూడా పంపిస్తుంటారుగా. మా దగ్గర ఉంటాయి సార్. ఇప్పుడు చామంతి ఉంది కొంతమంది రైతుల దగ్గర, బంతి ఉంది. ఏది పాలిహౌజ్ లో ఓపెన్ ల్యాండ్స్
పాలియోదులో ఓన్లీ జర్బరా అది తీసేసినాక ఆకుకూరలు వేస్తున్నాం సార్. అదే ఇప్పుడు కొంతమంది రైతు బంతి ఏమో బయట బంతి వేస్తారు. బయట ఓపెన్ ఈ క్రైశాంతిమం కూడా క్రిషాంతిమం ఎక్కడైనా గులాబీ తోటలు చూసారా? చూసినాం సార్. బెంగళూరులో మన శంషాబాద్ సైడ్ ఆ, చూసినాం. మా విలేజ్లో మాత్రం కొంతమంది రైతులు ఇప్పుడు పెడుతున్నారు ఆ, గులాబీ. ఆ. ఇది ఎర్రదా? ఎర్రయ్య సార్, హైబ్రిడ్సా? హైబ్రిడ్స్, నాటు రకం కాదు, నాటు రకం కాదు, లోకలి. లోకల్ కాదు. మన లోకలి కూడా పెడుతుంటారు గులాబీ, అవి కూడా బాగుంటాయి. ఇప్పుడు అన్ని కట్ ఫ్లవర్స్ కదా, అవి కూడా ఒకటి 10-15 రూపాయలు పోతుంది అవును ఒక సార్. పువ్వు, ఇంకెక్కువనే పోతుంది. డచ్ ఫ్లవర్స్ అంటే డచ్ ఫ్లవర్స్ అవి కూడా బాక్సులో వస్తుంటాయి. అవును మన సార్. దగ్గర కొద్దిగా తెలంగాణలో తక్కువే. అయితే స్నోబాల్ అంటారు అయితే సార్. మన వీటిని స్నోబాల్ అంటారు. స్నోబాల్. ఇంకొకటి ఏం సార్ అంటే మన దగ్గర కొంచెం వాతావరణానికి ఆ మొక్క అది మన ఇట్లా కాడ వస్తుంది కదా, అవును. కొంచెం క్రాసులు అట్లా వస్తున్నాయి సార్. బెంగళూరు వాతావరణానికి స్ట్రేట్గా బాగా వస్తుంది. మన దగ్గర ఏది చూసి కొంచెం ఇబ్బంది పడి వదిలేసినట్టు శంషాబాద్ శర్మ అని ఒక రైతు వేసినట్టు ఇంతకు మాకు తెలిసి మేము చూసినాం అక్కడ. అదే తల్లి మొక్కని ఉమ్, 20 రోజులు 40 రోజులు కానీ కిందికి వంచాలి. వంచినాక దాని వంచిన నుంచి కాడ వస్తుంది, ఇగుళ్ళు వచ్చి ఇగుళ్ళు వస్తాయి. బలంగా ఉన్నాయి ఉంచాలి, మిగతా కట్ చేయాలి. బలహీనంగా ఉన్నాయి తీసేయాలి. బలం ఉన్నాయి అందుకే స్ట్రైట్ రావట్లేదా? మన దగ్గర కొంచెం కాడ అనేది ఆ బెంగళూరులో వచ్చినంత నిలువుగా రావట్లేదు. నిలువుగా రాదు. అంటే యజమాన్యం లోపం ఉండొచ్చుగా. కొంచెం వాతావరణం ప్రాబ్లం అని చెప్పించారు ఇంతకుముందు మేము అడిగితే. ఇప్పుడు సీజనే సీజన్ సమ్మర్ లో సీజనే, ఇప్పుడు సీజనే. సీజన్ అది కూడా సంవత్సరం అంతా కాస్తూనే ఉంటది కదా. హైబ్రిడ్స్ ఇంకా డిమాండ్ లోకల్ వాటి కంటే, లూజ్ ఫ్లవర్స్ కంటే కట్ ఫ్లవర్స్ కి ఇంకా డిమాండ్. కట్ ఫ్లవర్ కే ఎక్కువ డిమాండ్. డిమాండ్ ఉంది సార్. మార్కెట్ లో అదే డిమాండ్ ఎక్కువ ఉంది సార్. అవును, మన దగ్గర వాటికి ఎంకరేజ్ చేయాలి. మీరు కూడా కొద్దిగా అన్ని సైడ్లు చూస్తున్నాం సార్. ఇప్పుడు జర్బరా ఇప్పుడు జిప్సోఫిలా అనేద్దామని చూస్తున్నాం. జిప్సోఫిలా. జిప్సోఫిలా ఇంకా మంచిదిగా. బాగుంది. ఫిల్లింగ్ తెల్ల పూలది, తెల్ల పూలు, సన్న పూలు, తెల్ల పూలు. మన మార్కెటింగ్ బోకేలలో కానీ మన ఇప్పుడు ఈ మధ్య దండలు గిట్ట వస్తుంది దాంతో. దాంతో పాటు ఇప్పుడు గులాబీల్లో, ఇప్పుడు మన పెద్ద గులాబీలో మధ్యలో పెట్టేసి దండలు వెళ్తున్నాయి. ఇప్పుడు అవే ట్రెండ్ నడుస్తున్నాయి. అవును, అదే మన బొకేలో వేసేటప్పుడు అవును మన యాస్పరాగస్ లాగా కొంత గడ్డిను కొంత ఈ పూలు, అవును ఈ కాడలే పెడతారు. అవును సార్. బాగుంటది అది, చాలా బాగుంటుంది. సన్న పూలు, చాలా రోజులు గిట్ట నిల్వ ఉంటుంది. అట్రాక్షన్ కూడా అది ఎండిపోయినా గిట్ట ఫ్లవర్స్ తెల్లనే ఉంటాయి. అట్రాక్షన్ కూడా బాగుంటది. అవును సార్. మరి ఫైనల్గా ఇప్పుడు యాదయ్య గారు, మీ అనుభవం, మీరు ఎట్టెట్లా ఎదిగారు ఏంది అనేది ఒక 2 నిమిషాలు చెప్పండి రైతులకు. మేము ఫస్ట్ 2013లో స్టార్ట్ చేసాం సార్ జల్బరా పూలు. మనం అప్పుడు 10 గుంటలు తీసుకున్నాం. 10 గుంటలు తీసుకున్న తర్వాత బాగుంది అని చెప్పి ఒక 6 నెలల తర్వాత మనకు పెట్టుబడి కూడా బాగానే అయ్యింది. మనం బ్యాంక్ లోన్ ద్వారా తీసుకున్నాం. ఒక 1 ఇయర్కి మళ్ళీ ఒక ½ ఎకర్కి వెళ్ళినాం. 5 ఎకర్ తీసుకున్నది బ్యాంక్ లోన్ క్లోజ్ చేసుకొని మళ్ళీ ½ ఎకర్ వేసుకున్నాం 2014-15లో. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 16-17లో కూడా మళ్ళీ ఇంకో ½ ఎకర్ వేసుకున్నాం. అట్లా ఇయర్ పెంచుకుంటా పోతున్నాం. మొత్తం 8 పాలియోజులు అయినాయి. 8 పాలియోజులు ఉన్నాయి సార్. ఇప్పుడు మరి జర్బరాని మార్చవా? ఇప్పుడు మనకు బాగానే ఉన్నాయి సార్ ప్లాంటేషన్. ఇంకా 2 ఇయర్స్ 1 ఇయర్స్ వరకు ఇంకా అవి వస్తూనే ఉంటాయి గ్రోతింగ్. అవేం ఖరాబ్ కాలేవు, ఇంకా ముదర్లే. అంటే కంపెనీ వాళ్ళు ఇచ్చే టైం అయిపోయింది కానీ మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇంకా 2 ఇయర్స్ మనకు దిగుబడి టైం ఉంది. మన టైం వస్తుంది సార్. అది కంపెనీ టైం అయిపోయింది. అవును సార్. మీరు మన రఘుమారెడ్డి గారు, మీ అనుభవం చెప్పండి. మొదటి నేను డిగ్రీ వరకు చదివిన తర్వాత ఏదన్నా బయట జాబ్ చేద్దామనే ప్రయత్నం అట్లా చేసినాను సార్. చేసిన తర్వాత ఏమైపోయింది, ఏం జాబ్ చేస్తాం 20,000 30,000 అని చెప్పేసి కొంచెం ఈ పాలియో స్టార్ట్ చేద్దామని చెప్పి ఇప్పుడు యాదయ్య, కొంచెంమంది మా ఊర్లో కొంతమంది ప్రభాకర్ రెడ్డి అని వాళ్ళందరూ స్టార్ట్ చేసిండ్రు సార్. వాళ్ళని అడిగినాం ఏంది అని. అడిగితే ఇట్లా ఉంటుంది వేసుకోమని చెప్తే మొదట్లో ఒక ½ ఎకర్ స్టార్ట్ చేసినాం సార్. ఒక 4 గ్రూప్గా ఏర్పడి మా ఫ్రెండ్స్ ఒక పొలం తీసుకొని 4 స్టార్ట్ చేసినాం. 4 స్టార్ట్ చేస్తే మాకు పొలం డబ్బులు వెళ్ళిపోయినాయి, మాకు మళ్ళీ మా కుటుంబాలు గడిచినాయి. మేము మళ్ళీ ఇంకో కొత్త గిట్ట పాలియో చేసుకోగలిగినాం దాని నుంచి. ఆ విధంగా నేను 2.5 ఎకరాల నుంచి 3 ఎకరాల దాకా నేను మెయింటైన్ చేసి వేసుకుంటూ పోయినాం సార్. ఇది తర్వాత నాకు సబ్సిడీ రాకపోయిన తర్వాత గిట్ట నేను ఓన్గా మళ్ళీ 2 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఒక ½ ఎకర్ ఓన్గా వేసుకున్నాను సార్. బాగానే ఉంది ఇప్పటికైతే. ఇప్పుడు నెలకు ఒక
₹1,00,000 దాకా అంటే 10 లక్షలు అంటే అంతే కదా దగ్గర దాదాపు జర్బరా మీద మనం ₹1,00,000 ఒక 5 పాలి హౌస్ మీద వస్తాయి సార్. మళ్ళీ అన్ని ఖర్చులు ఓను లేబర్కి ఇప్పుడు లేబర్ ఉంటారు మన దగ్గర, ఒక 2-3 జోడీలు వాళ్ళు కూడా బతుకుతారు. వాళ్ళు వేరే కుటుంబాలు కూడా కొడంగల్ కర్ణాటక అక్కడ నుంచి వచ్చేసి ఒక 4-5 ఫ్యామిలీస్ గిట్ట మన దగ్గర ఉండి బతుకుతారు సార్. వాళ్ళకి షెడ్ అవన్నీ వేసి ఇచ్చినాం, ఉంటారు. దాంతో పాటు మన కూరగాయల పొలాలలో క్యారెట్లు అవి ఉంటాయి, ఆ పని చేసుకుంటారు. ఆ విధంగా వాళ్ళకు కుటుంబాలు గడుస్తున్నాయి, మాకు కొంచెం వెసులుబాటుకు ఉంది సార్ లేబర్ లేనందుకు, వాళ్ళు వచ్చినందుకు. ఓకే, ఫైనల్గా ఈరోజు పూల సాగు జర్బేరా, గులాబీ, చామంతి, జిప్సోపిల్ల రైతులు కొత్త కొత్త విధానాల మీద చెప్తున్నారండి. మరి ఈ పూల సాగు అధిక లాభం ఉంది కాబట్టి రైతులు ముందుకొచ్చి, ఒక చనువెల్లి అనే గ్రామము ఒకప్పుడు ఏమీ లేదు, వాళ్ళు చేతి మీద బతికేటోళ్ళు, 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నోళ్ళు ఇవాళ 5 ఎకరాలు, ఒక్కొక్క అర ఎకరము, పావు ఎకరం పాలి హౌస్ వేసుకున్న వాళ్ళు ఇవాళ 5 అర ఎకరం 5 పాలి హౌజులు, మరియు యాదయ్య గారు 8 పాలి హౌజులు. వాళ్ళ ఊళ్ళో దాదాపు 100 పాలి హౌజులు వేసి దాదాపు రోజుకి 5,000 బాక్సులు వేరే రాష్ట్రాలకు పంపిస్తూ వాళ్ళ యొక్క మార్కెటింగ్ వాళ్ళంతటా వాళ్ళే అకౌంట్లో డబ్బులు అడ్వాన్స్ సాధించుకుంటూ రోజు ఇన్కమ్, రోజు పాలు అమ్మినట్టు రోజు ఇన్కమ్, రోజు డబ్బు చూస్తున్నారు. ఈ విధంగా రైతులు తెలంగాణ రాష్ట్రంలో పూల సాగు చేసి వాళ్ళు రోజు సంపద అనేది పెంచుకోవాలని, తర్వాత మనకు సంవత్సరానికి దాదాపు 100 రోజులు ఫంక్షన్ ఉంటుంది. ఆ 100 రోజుల ఫంక్షన్లో పూల అవసరం బాగా ఉంటుంది. ఈ ప్లాస్టిక్ పూలు అనేది డిగ్రేడబుల్ కాదు, భూమిలో కలిసిపోదు. కాబట్టి మనము న్యాచురల్ పూలే వాడాలని రైతు మన గంటాపదంగా రఘుమారెడ్డి గారు, యాదయ్య గారు చెప్తున్నారు. ఈ ప్లాస్టిక్ పూలు అనేది వాడకం అనేది డిగ్రేడబుల్ కాదు, భూమిలో కలిసిపోదు కాబట్టి అది కలుషితం అవుతుంది. కాబట్టి మనము ముఖ్యంగా గులాబీ రారాజు గులాబీ అనే పూలు, చామంతి 2-3 రకాలు, అలాగే మన రఘుమారెడ్డి గారు చెప్పినట్టు మన జర్బేరాలో 7 రకాలు, దాదాపు ఇన్ని రకాల పూలు. కాబట్టి ప్రతి రైతులు తెలంగాణలో పూలు ఎంతో కొంత వేసుకొని తన ఫంక్షన్స్కి కానీ ఎన్నో విధంగా వారు తోటి రైతుల సలహాలు తీసుకొని ముందుకు పోవాలని ఈ అవకాశం ఇచ్చిన టీ షర్ట్ వారికి, ఈరోజు ప్రోగ్రాంకి ఇచ్చేసిన యాదయ్య మరియు రఘుమారెడ్డి గారికి టీ షర్ట్ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమస్కారం అండి. నమస్కారం.